ఘనమైన శ్రేష్టమైన నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధమైన లేఖనాల నుండి మేకా గ్రంథానికి వెళ్దామండి. మేకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. మేకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనాన్ని ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానించుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని సహాయం మేరకు దేవుని మాటను ఆలకిద్దాం. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని నాకు మాకందరికీ మీరు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ మాటల్లో ఉన్న సత్యాన్ని మేమందరం కూడా గమనించుకొని వాక్యానికి అనుగుణంగా లోబడి, సత్యానికి లోబడినైనా మా బ్రతుకులను మార్చుకొని మీరు మాకు ఇవ్వాలనుకున్న పరలోక రాజ్యానికి వారసులమయ్యే కృపను, భాగ్యాన్ని మాలో మాకందరికీ కూడా మీరు ప్రసాదించమని బ్రతిములాడుకుంటూ ఉన్నాం. వింటున్న మీ బిడ్డలకు నిష్ప్రయోజకుడిగా నిలవబడిన నాకు కూడా నాయన మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈరోజు ఒక అంశ భాగాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడుగుతున్నాడు అంటే, అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడుగుతున్నాడు అనే అంశాన్ని, లేకపోతే మనల్ని ఏమడుగుతున్నాడు అంతే కదండి. నిన్నంటే ఒకరిని వచ్చింది కదా, మనల్ని. అన్నీ మన అందరి కోసం ఇచ్చాడు దేవుడు ఎన్నో. అన్నీ ఇచ్చిన దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? దేవుడు కూడా అడుగుతాడా మనిషిని? అడిగితే ఆయన ఏమడుగుతాడు? ఆయనకు మనం ఏమివ్వాలి? ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. అన్నీ ఇచ్చిన దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? ఏమిచ్చాడండి అన్నీ అనుకుంటున్నారా? ఏమిచ్చాడండి అన్నీ అనుకుంటే పీల్చే గాలి మనం తయారు చేసుకున్నది కాదు, ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. మనం దేవుడిచ్చినదే. మనం అనుభవిస్తున్న భూమి దేవుడిచ్చినదే. మనం అనుభవిస్తున్న ఆకాశం దేవుడిచ్చినదే. సూర్యచంద్ర నక్షత్రాలు, అందు ద్వారా వస్తున్న వర్షం, మంచు అన్నీ దేవునివే కదండి. సూర్య రశ్మి, వేడి దేవునిదే. ఇన్ని ఇచ్చిన దేవుడు అంతే కదండి. మానవ దేహాన్ని ఎవరు ఇచ్చారు? ఈ అవయవాలు ఇచ్చింది ఎవరండి? దేవుడే కదా. ఆయన తయారు చేసి మనకి ఇచ్చాడు అవయవాలు. ఈ శరీరాన్ని నడిపించడానికి, ఈ అవయవాలు పనిచేయడానికి అవసరమైన శక్తి ఆత్మ. ఈ ఆత్మనిచ్చింది కూడా దేవుడే. ఎన్ని ఇచ్చాడండి. మరలా భూమి మీదకి వచ్చిన తర్వాత మనం బ్రతకడానికి ఎన్నో ఫ్రూట్స్, ఎన్నో ఆహార పదార్థాలు, ఎన్నెన్నో రుచులు అన్నీ ఇచ్చింది దేవుడే. మరి ఇన్ని ఇచ్చిన దేవుడు మనం ఏమడుగుతున్నాడు? ఏమంటే మన తోటి సహోదరులు లేక మన ఫ్రెండ్స్ ఏదైనా ఒక కప్పు కాఫీ మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఇప్పించామనుకోండి, ఒక సందర్భంలో వాళ్ళు ఏం చేయాలనుకుంటారంటే ఎదుటి వారికి మళ్ళా ఏదో ఒక సమయంలో నేను కూడా నా సహోదరుడికి కాఫీ ఇవ్వాలి అనుకుంటారు లేదా? ఏదో ఒక సమయంలో నేను కూడా నా సహోదరుడికి కాఫీ ఇస్తాను, ఎందుకంటే నాకు ఇప్పించాడు కదా, నేను కూడా బదులు ఇవ్వాలి కదా అనుకుంటాం. ఏమండి, ఏదైనా ఒక కేజీ రైసే తీసుకున్నాం అనుకోండి అప్పుగా, మనం ఏం చేస్తామంటే ఇచ్చారులేని మర్చిపోతామా? ఏదో ఒక రోజు గుర్తుంచుకొని తప్పనిసరిగా మన దగ్గర ఉన్నప్పుడు మరలా తిరిగి, అంటే తీసుకున్న దానిని ఏదైనా సరే ఖచ్చితంగా ఇస్తేనే దానికి విలువ ఉంటుంది. కృతజ్ఞత అంటారు దాన్ని. మరి దేవుడు మనకు ఇన్ని ఇచ్చినప్పుడు ఆయనకు మనం ఏమివ్వాలి? ఎంత విలువైనవి ఇచ్చాడు కదండి దేవుడు మనకి. ఇన్ని విలువైన వాటిని మనం అనుభవిస్తూ దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసుకోకపోతే ఎలా? తెలుసుకోవాలా లేదా? బాధ్యత ఉంది మనకి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్నిటిని ఇచ్చిన దేవునికి ఏం కావాలి మన ద్వారా? ఏం అడుగుతున్నాడు ఆయన మనల్ని? ఆలోచిద్దాం.
అన్ని ఇచ్చిన దేవుడు మనలను ఏమడుగుతున్నాడో మీకా గారు చెప్తున్నారండి ఇక్కడ. ఒకసారి చూద్దాం ఆ మాటని. 6వ అధ్యాయానికి మనం అందరం కూడా వెళ్ళిపోదాం లేఖనంలోకి. జాగ్రత్తగా వాక్య భాగాన్ని, బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా చూడాలండి. ఎందుకంటే వాక్యం అనేది చాలా విలువైనది. సాతానుగాడు అన్ని పనులు బాగా చేయించుకొనిస్తాడు, కానీ వాక్య విషయంలో మాత్రం విననివ్వడు, వాక్యాన్ని చదవనివ్వడు, విన్న ప్రకారంగా బ్రతకనివ్వడు కూడా. ఎందుకంటే ఈ వాక్యమే మనల్ని ఖచ్చితంగా నరకం నుండి రక్షించేది. నరకానికి తీసుకుని వెళ్ళడానికి వాడి ప్రయత్నాలు వాడికి కొంతమందికి నిద్రను ప్రేరేపిస్తాడు. నిద్రపోతున్నారు, పలానా ఆయన పోతుంది, పలానా వాడు పోతుంది అనుకుంటాం మనం. ప్రేరేపిస్తున్న వాడు ఎవడు? అపవాది. కొంతమంది అలర్ట్ చేస్తున్నారు. వీడు అలా అలర్ట్ చేయడానికి కారణం ఎవడు? అపవాదే. ఇస్కరియోతు యోధ అలా మారిపోవడానికి కారణం అపవాది. పేతురుని ఏమంటాడండి? ఓ అపవాది, సాతానా అని పిలుస్తాడండి పేతురుని ప్రభు. అంటే సాతాను కూడా ఏం చేస్తాడంటే ప్రతి మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాడు వాక్యానికి దూరం చేయడానికి. కాబట్టి వాక్యం మీద మనం దృష్టి నిలుపుదాం, శ్రద్ధగా వాక్యాన్ని విందాం. దేవునికి అసలు ఏం కావాలో, ఆయనకు మనం ఏమి ఇవ్వాలో మనం ఆలోచిద్దామండి. అన్నీ మనకి ఇచ్చాడు కదా, మరి మనం ఆయనకి ఏమి ఇవ్వాలి? 8వ వచనం చదువుతాను ఒకసారి. మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో 8వ వచనం చదువుతారా ఒకసారి. మనుష్యుడా ఏది ఉత్తమమో అన్న చూడండి. ఏంటట? మనుష్యుడా ఏది ఉత్తమమైనది ఏదో అది నీకు తెలియజేయబడింది అన్నాడండి దేవుడు. ఉత్తమమైన దాన్ని దేవుడు మనకి ఏం చేశాడట? తెలియజేశాడట. ఉత్తమమైనది ఏంటో తెలియజేశాడు. ఉత్తమమైనది ఏంటి, ఏం తెలియజేశాడు దేవుడు అని మనం ఆలోచించుకుంటూ కిందకు వెళితే ఏంటంటే ఉత్తమమైనది, మనిషి జీవితంలో ఉత్తమమైనది ఏదైనా ఉందా అంటే ఇదేనండి. మొట్టమొదటిది ఏంటట? న్యాయముగా నడుచుకొనుట. న్యాయముగా నడుచుకొనుటయు అని ఉంది అక్కడ. చాలా జాగ్రత్తగా పొల్లు కూడా పాపం చదవాలి. అడవిడొద్దు, గిఫ్ట్లు ఎవరికి ఏమి ఇవ్వరు. చాలా నిదానంగా ఎవరు చదివినా పర్లేదు, అమ్మాయిని కానీ ఎవరైనా మీకు ముందుగానే చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా పొల్లు కూడా తగ్గుపోకుండా చదవాలి. దేవుని వాక్యం అంటే చాలా విలువైందండి. మనం ఎలా పడితే అలా చదవకూడదు. ఆలోచిద్దాం. ఏమన్నాడు ఇక్కడ? న్యాయముగా నడుచుకొనుటయు. న్యాయముగా నడుచుకొనుటయు ఒకటి. రెండవది కనికరమును. అక్కడ ఆగాలి, గ్యాప్ ఇచ్చారు కదా. కనికరమును అన్నాడు. రెండవది ఏంటట? కనికరము రెండవది. మూడవది ప్రేమించుటయు మూడవది. నాలుగవది దేవ మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట నాలుగవది. 4 కోరుకున్నాడు ఆయన. దేవుడు మనం అడుగుతున్నాడట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. మనం అడుగుతామండి. రాత్రి అడిగాం కదా, రాత్రి అడిగామా లేదా? ప్రార్థనలో ఇంటి దగ్గర లేచిన వెంటనే అడిగాం కదా. రోజు అడుగుతూనే ఉంటాగా దేవుడిని. మరి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? మనం అడగటమే కదండి, అసలు ఆయన ఏం అడుగుతున్నాడో కూడా తెలుసుకోవాలి మనం. ఆయన మనం అడిగిన వెంటనే మనకు జవాబు ఇస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు కదా. మరి దేవుడు మనల్ని అడుగుతున్నది మనం దేవునికి ఇస్తున్నామా అనేది ప్రశ్న. దేవుడు ఏం అడుగుతున్నాడంటే న్యాయముగా నడుచుకోవాలి అనేది కావాలట. దేవుడికి ఏం కావాలట? ఒక్కొక్క పాయింట్ని మనం ఆలోచన చేద్దాం. 4 పాయింట్లు ఉన్నాయి. ఈ 4 విషయాల గురించి మనకున్న సమయంలో మనం ముగించుకొని కాబట్టి ప్రార్థన చేసుకుందాం. జాగ్రత్తగా వాక్య భాగాన్ని మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటి పాయింట్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా? ఎలా నడుచుకోవడం? న్యాయముగా నడుచుకొనుటయు అన్నాడు. ఎలా నడుచుకోవాలట? న్యాయముగా నడుచుకొనుటయు. ఏమండి? న్యాయముగా నడుచుకున్నటువంటి ఎంతో మంది న్యాయాధిపతులు దైవ గ్రంథంలో ఉన్నారు. న్యాయముగా నడుచుకున్నటువంటి ఎంతో మంది భక్తులు దైవ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నారు. ఏమండి? ఒక న్యాయవంతుడిని చూద్దామండి. ఎంత న్యాయంగా నడుచుకున్నాడో బైబిల్లో. ఏమంటే దేవుడు కోరుకున్న విధంగా ఒకసారి చూద్దాం. ఆదికాండ గ్రంథం అందరం కూడా చూద్దామండి. 18వ అధ్యాయం చూడండి అమ్మ. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం. న్యాయముగా నడుచుకొనుటయు అనే మాట గురించి మనం ఆలోచిస్తున్నాం. మొదటిగా ఎందుకు ఆలోచించాలంటే
దేవుడు కోరుకుంటున్నాడట. మనం న్యాయంగా నడుచుకోవడం అనేది ఏదో మన పక్కన వారు లేదా మన ఇంట్లో వారు మన ప్రభుత్వం కోరిక కాదు, ఇది నీ దేవుని కోరిక. దేవుడు అడుగుతున్నాడు, న్యాయముగా నడుచుకో. 18వ అధ్యాయం 9వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, అతనికి కలుగజేయనట్లు. చూడండి ఇక్కడ, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారందరూ ఏం జరిగిస్తున్నారట? నీతి న్యాయములు జరిగించుచు అన్నాడు. ఏం జరిగిస్తున్నారట? అబ్రహాం కుటుంబం, అబ్రహాము తర్వాత అన్నది అక్కడ చూడండి. అబ్రహాము తర్వాత ఎవరెవరట? అబ్రహాము కుమారుడును, ఇది చెప్పండి అమ్మ బైబుల్లో, అబ్రహాము కుమారుడును తన పిల్లలను తన ఇంటి వారందరూ అనుకోండి. ఇంటి వారందరూ ఏం జరిగిస్తున్నారట? న్యాయమును జరిగిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క ఆలోచన, దేవుడు మనల్ని అడుగుతుంది ఏంటో తెలుసా? నీ ధనధాన్యాలు కాదు, నీ బంగారం కాదు, న్యాయంగా నడుచుకోవడం దేవునికి కావాలి. ముఖ్యంగా అడిగాడు ఆయన, న్యాయముగా నడుచుకున్నటయు అన్నాడు. ఇది అబ్రహాం గారి కుటుంబం అయితే నీతి న్యాయము కలిగి నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు, ఏమంటే దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లు. చూసారంటే, ఆలోచన చేయాలి. దేవుడు ఆజ్ఞాపించినట్లు న్యాయముగా నడుచుకునవలెను అని ఆజ్ఞాపించినట్లు అబ్రహాము కుటుంబం అంతా కూడా ఏం చేస్తుందట? నీతి న్యాయము కలిగి నడుచుకుంటుందట. అబ్రహాము తర్వాత సంగతి ఇది, తర్వాత రాయబడింది కదా. అబ్రహాము తర్వాత ఎవరు? అబ్రహాం తర్వాత ఉంది అబ్రహాం కుమారుడు ఎవరండి? ఇస్సాకు గారు కదా. మరి ఇస్సాకు కుమారులు ఎవరు? ఇద్దరు ఉన్నారు కదండి, ఏశావు, యాకోబు. మరి యాకోబు కుమారులు ఎవరు? 12 మంది గోత్రకర్తలు, ఇజ్రాయేల్ జనాంగం, వారి నుండే కదా వచ్చింది. ఏశావు సంతతి కూడా ఉంది. ఏమండి, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, జాగ్రత్తగా అబ్రహాము గారి తర్వాత వచ్చిన తరంలో ఎలా ఉందట? నీతి న్యాయం. ఎవరు నేర్పించారండి వీళ్ళకి? నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలని ఎవరు నేర్పించుంటారు ఈ కుటుంబానికి? అబ్రహాం గారి కుటుంబం ఎంత న్యాయబద్ధంగా బ్రతకడానికి, నీతిగా జీవించడానికి కారకులు ఎవరు? అబ్రహామే కదండి. ముందుగా అబ్రహాం నేర్పించాడు తన కుటుంబానికి, మనం ఇలాగే ఉండాలి, మనం ఇలాగే నడుచుకోవాలి, మన జీవితం ఇలాగే ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మనకు ఆజ్ఞాపించాడయ్యా. నడుచుకున్నాడా లేదా అబ్రహాం గారు? అబ్రహాం గారు నడిచాడా లేదా? ఎంత గొప్పగా నడిచాడంటే, దేవుడు చెప్పిన ఏ మాటకి ఎదురు చెప్పలేదండి ఆయన. దేశాన్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇంటిని వదిలిపెట్టమంటే ఇంటిని వదిలిపెట్టేశాడు, బంధువులను వదిలిపెట్టమంటే బంధువులను వదిలిపెట్టేశాడు. ఏమంటే సొంత డబ్బు ధనమంతా అక్కడే వదిలేశాడు. చూపించిన చేశాడు, నేను వెళ్ళమన్న చోటకి వెళ్ళమనగానే వెళ్ళి అక్కడ గుడాలు వేసుకొని బ్రతికేశాడండి. దేవుని మాటే శాస్త్రంగా భావించి దేవుని కొరకు ఎంతో గొప్పగా బ్రతికిన వ్యక్తుల్లో అబ్రహాం గారు ఉన్నారండి. ఆయనను అనుసరించి ఆయన పిల్లలు, ఆయన మానవ సంతానం, తర్వాత వచ్చిన తరం కూడా ఎలా ఉందట? ఇంటి వారు అందరూ నీతిని న్యాయమును జరిగించుతూ వచ్చారటండి. దేవునికి అదే కావాల్సింది. న్యాయముగా నడుచుకోవడం వలన అబ్రహాం గారు ఏమంటే విశ్వాస వీరుల ఆ జాబితాలోకి ఎక్కాడు. విశ్వాసులందరికీ కూడా ఆయన తండ్రి, విశ్వాసులందరికీ తండ్రి. ఆయనకి ఏమండి మంచి పేరు దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్నేహితుడు కూడా అట. ఏమండి ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అబ్రహాము తన కుటుంబంలో న్యాయముగా నడుచుకున్నాడు, దేవుడు కోరుకున్న విధంగా నడుచుకున్నాడు. తను మాత్రమే కాదు, తన తర్వాత వచ్చినటువంటి తరం, తన కొడుకులు కావచ్చు, తనకు ఉన్నటువంటి మానవ సంతానం కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా ఎలా నడుచుకునేలా తయారు చేశారట? నీతిని న్యాయమును జరిగించే వారిగా తయారు చేసి వెళ్ళిపోయాడు ఆయన, చనిపోయాడట. ఆలోచన చేద్దాం. మరొక మంచి వ్యక్తిని చూద్దాం. చూడండి, మరొక వ్యక్తి 49వ అధ్యాయం, అదే ఆదికాండ గ్రంథంలో 49వ అధ్యాయం. న్యాయముగా నడుచుకున్న మరొక భక్తుని చూద్దామండి. 49వ అధ్యాయం 16వ వచనం చదువమ్మా. ఒకరు చదవండి.
దాను ఇజ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు ఏమి తీర్చును? న్యాయము తీర్చును. ఎవరటీనా? దాను గారండి. దాను ఎవరండి? దాను గోత్రం ఉంది కదా, గోత్రకర్తల్లో ఒకడు. ఇజ్రాయేలీలు దాను కాదు, దాను గోత్రికుడు. కానీ యాకోబు సంతతిలో నుండి వచ్చినటువంటి దాను గారు కూడా ఎలా ఉన్నాడట? ఏం జరిగిస్తున్నాడట? న్యాయమును జరిగించుచు అని చూడండి అక్కడ. తన ప్రజలకు న్యాయము తీర్చేవాడిగా ఉన్నాడట. అబ్రహాము న్యాయంగా బ్రతికాడు, తన కుటుంబాన్ని న్యాయంగా బ్రతకాలని నేర్పించుకున్నాడు. మరి దాను గారు ఎవరి సంతానం ఇది? అబ్రహాం సంతానం ద్వారా వచ్చిందే కదా. ఆలోచన చేద్దాం. దాను కూడా న్యాయముగా ప్రవర్తించాడండి. ఆలోచన చేద్దాం. నిర్గమాకాండ గ్రంథానికి వెళితే మరొక మంచి మాట కనపడిందండి. 16వ వచనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండ గ్రంథం. నేను 2 సార్లు చెప్తానండి, జాగ్రత్తగా అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తీసిన తర్వాతే చదవండి, హడావిడొద్దు. నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఎలా వినాలట? దేవుని వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి అని చూడండి. విన్న మనం ఏం చేయాలట? ముందుగా దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి. దేవుని దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. ఏమన్నా న్యాయంగా నడిస్తే కలిగే ప్రయోజనం ఏంటి? ఆలోచించాలండి. ఎందుకంటే న్యాయంగా నడుచుకోమంటున్నాడు దేవుడు. న్యాయంగా నడిస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమన్నా ఫలితం ఉందా? ఏంటంటే ప్రయోజనం న్యాయంగా నడవడం వల్ల? ఇప్పుడు అన్యాయం ఎక్కువగా ఉందా, న్యాయం ఎక్కువగా ఉందా? చెప్పండి. అన్యాయం ఎక్కువగా మనం చూస్తూనే ఉన్న ప్రతి విషయంలో. న్యాయస్థానంలో కూడా న్యాయం దొరకట్లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ లో కూడా న్యాయం దొరకట్లేదు కదా. డబ్బు ఎవడిస్తే వాడి వైపే న్యాయం. లాయర్ అయినా డబ్బు ఇచ్చేవాడు వైపే. ఏమంటే పోలీస్ వ్యవస్థ కూడా డబ్బు ఇచ్చేవాడు వైపే న్యాయం. డబ్బు ఉంటే న్యాయం ఉండట్టే. కానీ దేవుడు అలా నేర్పించట్లేదండి. బైబిల్లో అలా లేదండి. డబ్బు తీసుకొని న్యాయం చేసిన వారు కాదు వీళ్ళంతా. దేవుని వాక్కుకు విధేయులైన న్యాయంగా నడుచుకున్న వారు భక్తులండి వీళ్ళంతా కూడా. దేవుడు చెప్పాడు న్యాయముగా నడుచుకున్నవాళ్ళని, ఇక అలా నడుద్దాం అని నిర్ణయాలు తీసుకొని నడిచిన వ్యక్తుల్లో అబ్రహాం గారు ఉన్నారు, దాను గారు ఉన్నారు, ఇజ్రాయేల్ జనాంగం కూడా ఉందండి. ఇజ్రాయేల్లో కొంతమంది దేవునికి విధేయులుగా బ్రతికిన వారు ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అవిధేయులుగా బ్రతికి చనిపోయిన వారు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. మరొకసారి ఈ మాట నేను చదువుతానండి. జాగ్రత్తగా మనం న్యాయం జరిగించడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఏమిస్తున్నారంటే ఇక్కడ ఆ చివరిలో చదవడం, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను అన్నాడు. రానియను అన్నదంటే రానిచ్చేది ఎవరన్నమాట? రోగాన్ని దేవుడే రానియాలండి. రోగం వచ్చిందంటే దెయ్యం పెట్టింది, దానివల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది కాదు. దేవుడే రానిస్తాడు. అది ఏ రోగమైనా కావచ్చు. నేను రానియను, ఆపేస్తాను అన్నాడండి. రోగం రాకుండా ఆపగలడు, రోగం రప్పించగలడు కూడా ఆయన. రాకుండా ఎప్పుడు ఆపుతాడట? రానియను అన్నాడు. న్యాయముగా నడుచుకున్నప్పుడు ఏ రోగము నీ దరిచేరదండి. అవును కదా. అందుకే న్యాయముగా నడుచుకునుట అనేది చాలా చాలా అవసరం. మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే భూమి మీద మనం ఎలా నడుచుకోవాలి? న్యాయముగా నడుచుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక అబ్రహాము గారు న్యాయముగా నడుచుకొని పరదేశుకు వెళ్ళాడు. ఏమంటే విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడ్డాడు, పరలోకానికి వారసుడయ్యాడు. ఆయన దేవుని మాటకు లోబడి న్యాయంగా నడుచుకోవడం వలన. దాను గారు కూడా అంతే, న్యాయముగా నడుచుకున్నాడు, ఏమంటే పరలోకానికి వారసుడయ్యాడు. ఇది ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చెబుతూ ఒక మంచి మాటను మనకు కూడా తెలియపరుస్తున్నాడు. మీరు కనుక న్యాయంగా నడుచుకుంటే
మీరు కనుక న్యాయంగా నడుచుకుంటే మీకు ఐగుప్తుకు వచ్చినటువంటి రోగంలో దేనిని మీకు నేను రానివ్వను. కింద చూడండి ఇంకొక మాట, ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. రోగం వచ్చినా సరే స్వస్థపరిచేవాడిని కూడా నేనే, రోగం రప్పించేవాడిని నేనే, రోగం తీసేసేవాడిని కూడా నేనే చెబుతున్నాను. వినండి, మీరు న్యాయముగా నడుచుకోండి అని ఇశ్రాయేలీయులకు దేవుని వాక్కు ఏమండి తెలియపరుస్తూ ఉందండి. దేవుని మాటలు వారికి వినబడుతూ ఉన్నాయి. ఆ దినాల్లో ఆలోచన చేద్దాం. న్యాయముగా నడుచుకోవడం వలన దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అన్యాయంగా నడుచుకుంటే ఏమొచ్చిందో చెప్పండి. ఇప్పుడు న్యాయంగా నడుచుకుంటే ఆరోగ్యం, అన్యాయంగా నడుచుకుంటే అనారోగ్యం, అంతే కదండి. ఆపోజిట్, వ్యతిరేక పదం. ఆలోచన చేద్దామండి. మోషే గారి మాటల్లో నుంచి కొన్ని మాటలు మనం చూస్తే అదే నిర్గమాకాండ గ్రంథంలో 18వ అధ్యాయం చూడండి, పక్క పేజీలోనే. నిర్గమాకాండ గ్రంథం 18వ అధ్యాయంలో 13వ వచనం చదువుకున్నామండి. 13వ వచనం, మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా అని. ఏం తీర్చుకోవడానికి కూర్చున్నాడంటే మోషే గారు కూడా ప్రజలకు న్యాయము తీర్చాలి అని కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలము పర్యంతము ప్రజలు మోషే వద్ద నిలిచి ఉండిరి. ఎవడు న్యాయం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా తెలుస్తున్నాడంట? ఉదయం నుండి సాయంత్రం. మరి భోజనం అండి, ఉదయం నుండి సాయంత్రం వరకు న్యాయం తీర్చే పనిలో ఉంటే భోజనం టైంలో భోజనం ఏంటి? న్యాయం తర్వాతే భోజనం. అర్థమైందంటే ఉదయం నుండి సాయంకాలం వరకు ఏం చేస్తా ఉన్నాడట? న్యాయము తీర్చే పనిలోనే ఉన్నాడట. అంటే మోషే గారు కూడా న్యాయంగా బ్రతికాడు, న్యాయము తీర్చాడు ప్రజలకి. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు విషయమై శ్రమనే అనుభవిస్తానని వచ్చిన ఆయనండి. ఆయన నా రాజ్య సింహాసనాన్ని వదులుకున్నాడు. ఆయన ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. ఆయన న్యాయంగా బ్రతకడానికి, దేవుని మాటకు లోబడి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ఆయన తీసుకున్న నిర్ణయం అంటే అది. న్యాయముగా బ్రతికిన మోషే గారండి. కాబట్టి లేవియకాండ గ్రంథం 9వ అధ్యాయం చూడమ్మా. లేవియకాండ గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, పేదవాడిని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడిని అభిమానము కూడా చూపకూడదు. న్యాయమును బట్టే తీర్పు తీర్చాలి. కాబట్టి న్యాయం తీర్చేటప్పుడు డబ్బు ఉన్నవాడికి ఒక న్యాయం, డబ్బు లేనివాడికి ఒక న్యాయం. బైబిల్ ప్రకారంగా అసలు తీర్చకూడదని దేవుడు ఒక చట్టాన్ని పెట్టేసాడండి. దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు సమాజంలో జరుగుతుంది. ప్రజెంట్ వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతుందండి. అలా మనం ఉండకూడదు దేవుని బిడ్డలుగా. అర్థమైందండి? పేదవాడికి ఒక న్యాయం, డబ్బు ఉన్నవాడికి ఒక న్యాయం. దేవుడు తన చట్టంలో రాయలేదండి అన్నమాట. అందరిని సమానంగా చూస్తాడు ఆయన, అందరిని సమానంగా ప్రేమించాడు ఆయన, అందరికీ రక్షణను కలిగించాడు ఆయన, అందరికీ పాప విముక్తి ఇచ్చాడు ఆయన. అందరి కొరకండి ఆయన ప్రాణం పెట్టింది, అందరి కొరకండి ఆయన మనం ఈ లోకానికి వచ్చింది. అందరినీ యెహోవా అందరికీ ఉపకారి అని ఉంటాడు. అందరికా కొందరికంటే అందరికీ. ఆయన ఒకరికి ఉపకారం చేసి ఒకరికి అపకారం చేసేవాడు కాదు ఆయన. అందరికీ ఉపకారమే చేస్తాడు ఆయన, ఎవరిని విడిచిపెట్టడు ఆయన. లేకపోతే దేవుడు పక్షపాతం అయిపోతాడు కదండి. ఆయనలో పక్షపాతం లేదు కదా. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించే లక్షణం కాదు అయింది. ఆలోచన చేద్దాం. అన్యాయము వద్దు, అన్యాయముగా నడవద్దు అనే మాటలు ఈ లేవియకాండంలో మనకు కనబడుతూ ఉండేది. ఇంకొక మాట చూద్దాం చూడండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం చూస్తారా? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం అండి 15వ వచనం చదువుతామండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు తక్కువని కాని న్యాయమైన తునికరాలు నీవు ఉంచుకొనవలను. చాలు, అంతవరకు చాలు. ఏమంటే ఏం కనపడుతుందంటే ఇక్కడ మనకి న్యాయముగాను నడుచుకోవడం వలన దేవుడు నీకు దీర్ఘాయువును ఇస్తాడు. ఇందాక ఏం చెప్పాడంటే అక్కడ మంచి ఆరోగ్యాన్ని ఇస్తానన్నాడు. చెప్పాడు కదా, న్యాయముగా నడుచుకో
మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఏ రోగము రాకుండా చూస్తాడు. అంతేకాదు న్యాయముగా నడుచుకోవడం వలన దీర్ఘాయువుని కూడా దేవుడు మనకు ఇస్తాడండి. ఎక్కువ కాలం భూమి మీద బ్రతికే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలంటే అది మన చేతుల్లో లేదు. మన జీవితం మన చేతుల్లో లేదు. మన టైం మన చేతిలో లేదు. మనం ఎప్పుడు పోతామో మనకి తెలియదు. ఆయన చేతిలో ఉందండి. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుష్కాలం మనకు రావాలి అంటే దేవుడు కోరుకున్న విధంగా న్యాయముగా నడుచుకోవాలి. న్యాయముగా నడుచుకోవడం వలన రెండు ప్రయోజనాలు కనపడ్డాయండి మనకి. మొట్టమొదటి ప్రయోజనం ఏంటి? ఆరోగ్యంగా ఉంటాం, ఏ రోగము మన దరికి రాదు. రెండవది, ఒకవేళ వచ్చినా కానీ స్వస్థపరచు యెహోవాను నేనే. ఎందుకంటే భక్తులకే వచ్చినాయి రోగాలు, వచ్చినాయి దేవుడే వదిలిపెట్టలేదు, స్వస్థపరిచాడు, ఆయుష్కాలను కూడా పొడిగించాడు. లేకపోతే రెండవది, దేవుని కొరకు న్యాయముగా, దేవుడు చెప్పినట్టుగా న్యాయముగా నడుచుకున్నట్టు వలన ఏమొస్తుందట? దీర్ఘాయుష్మంతులు అవుతాం అనే మాటలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయండి. దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే ఖచ్చితంగా న్యాయముగా నడుచుకొనవలెను. దేవుడు మనకు దీర్ఘాయుష్ని ఇచ్చేవాడు. న్యాయముగా నడిచిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దీర్ఘాయుష్ను ప్రసాదిస్తాడండి. రెండవ మాటకి వెళ్ళిపోతామండి. రెండవ మాట ఏమంటే, మొట్టమొదటి మాట అందరూ వినాలమ్మా, ఎవరు కూడా దయచేసి అనాలోచనగా వినకూడదు. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? ఏమంటే, అన్ని ఇచ్చిన దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? మనం ఆయనకి ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలండి? మనం ఆయనకి ఏమడుగుతున్నాడు అనే పాఠాన్ని మనం వింటున్నాం. ఇప్పటి వరకు ఒక విషయాన్ని చూసాం. ఏంటది? న్యాయముగా నడుచుకోవాలి అని అడుగుతున్నాడు. న్యాయముగా నడుస్తున్నామా, అన్యాయముగా నడుస్తున్నామా? ప్రశ్న. న్యాయముగా నడిస్తే రెండు లాభాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్కాలను దీర్ఘాయుల దేవుడు నీకు ప్రసాదిస్తాడు. రెండవ మాటకి వెళదాం. ఏంటమ్మా రెండవ మాట? కనికరమును. కనికరమును అనే మాట ఏంటట? కనికరమును. ద్వితీయోపదేశ కాండం చదువుదామండి. 4వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందామండి. 31వ వచనం. నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అంటండి? మన దేవుడు కనికరము గల దేవుడు. మనం ఆరాధిస్తున్న ఆరాధ్య దైవం దేవుడు. దేవుడని మనం కొలుస్తున్నటువంటి మన ఆరాధ్య దైవం ఎలాంటి వాడు తెలుసా? కనికరము కలిగిన దేవుడు అని అన్నది బైబిల్లో. ఆయన కనికరము గలవాడు. మరి ఆయనను ఆరాధించే మనం ఎలా ఉండాలి? ఆయన లక్షణాలే ఉండాలి కదా. అంటాడు కదండి ఆల్రెడీ బైబిల్లో, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా అలాగే ఉండాలి చెప్పాడు కదా. ఒక పరిశుద్ధత విషయంలోనే కదండి, అది ఏ లక్షణమైనా కావచ్చు, అది కనికరమైనా కావచ్చు. దేవుడు కనికరము కలిగిన దేవుడు. దేవునిలో ఉన్న ఈ కనికరం మనలో కూడా దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి. మనలో కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనికరం చూపించడం అనేది చాలా అవసరం అండి. ఆపదలో ఉన్న వారి పట్ల కనికరం, అనారోగ్య పరిస్థితుల్లో భయంకరంగా కృంగిపోయినటువంటి వారి ఎడల ఖచ్చితంగా కనికరం చూపాలి. యేసు ప్రభు అలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. అనారోగ్యంతో బాధపడేవారిని ఎవరిని కూడా కనికరించలేదా? ఎంత మంది దగ్గరికి వెళ్ళాడు తెలుసా ఆయన? కుష్టివ్యాధి దగ్గరికి వెళ్ళి అసలు ఊరు మొత్తం వాడిని బయటకు నెట్టేసేయండి, ఊరు ఎవరు పడేసారు కుష్టివ్యాధితో ఉన్నవాడిని. ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వాడిని ముట్టుకొని బాగు చేసేదంటండి. ఎంత కనికరమో చూడండి యేసు ప్రభువులు. ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. పాపంలో ఉన్నవారిని విడిచిపెట్టలేదు, రోగంలో ఉన్నవారిని విడిచిపెట్టలేదు. వారికి దగ్గరగా వెళ్ళాడు, వారితో కలిసి భోజనం చేశాడు. పాపులతో కలిసి కూర్చొని భోజనం చేశాడండి ఆయన. చదువుకున్నారు బయట ఉన్న వాళ్ళందరూ, పరిచయాలు సర్దుకొని ఈయనేంటి జక్కయ్య ఇంటికి శంకరోళ్ళ ఇంటి కూడా భోజనం చేస్తున్నారేంటి అందరూ కొనుక్కున్నారండి యేసు ప్రభుని గురించి. జక్కయ్య మారు మనసు పొందాడు అక్కడ. కాబట్టి ఆలోచన చేద్దాం. ఏ ఒక్కరిని ప్రభు విడిచిపెట్టడం లేదు, కనికరం చూపించాడు. పాపములో ఉండి మరణించే వారి పట్ల కనికరం, అనారోగ్య పరిస్థితుల్లో ఉండి బాధపడుతున్న వారి పట్ల కనికరం చూపించాడు. ఏమంటే యేసులో ఉన్న కనికరం మనలో కూడా ఉండాలండి. అనారోగ్యంతో ఉన్న వారిని అలా విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఖచ్చితంగా నీకు తోసిన సహాయం, నువ్వు చేయగలిగిన సహాయం ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే.
ఇదే కదండి మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా చేస్తున్నావా? వాడికి అలాగే జరగాలి, దీనికి ఎలాగే జరగాలి అనుకుంటున్నావా? కాబట్టి ఈరోజు సభ్య సమాజం పరిస్థితి ఎలా ఉందంటే, కాబట్టి మేలు చేసిన వాడికి మేలు చేయడం ఇది అందరూ చేసే పనే. అందరంటే అన్ని జనులు అందరూ దేవుని నమ్మకం కూడా చేస్తారండి. మేలు చేసిన వాడికి మేలు చేసేది అందరూ చేసే పనే కదా. ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏంటంటే కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలండి. కీడు చేసిన వారి కోసం ప్రార్థన చేయాలి, కీడు చేసిన వారికి సహాయం చేయాలి, కీడు చేసిన వారికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. అదే మనకు దేవుని వాక్యం నేర్పిస్తున్నాడు. వాక్యం మనకి ఎంత గొప్పగా ఉందంటే, నిజంగా ఈ వాక్యం ఎంత ప్రకారంగా లేక మనం చదువుకున్న ప్రకారంగా మన జీవితం మారితే ఎంతో గొప్పగా ఉంటుందండి మన జీవితం. వాక్యానుసారంగా మారినప్పుడు చాలా గొప్పగా ఉంటాం. దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. దేవుని ఎదుట నువ్వు చెప్పినట్లుగా నేను అన్నీ చేశానయ్యా, కనికరం చూపించాను, ప్రేమను చూపించాను, న్యాయంగా నడుచుకున్నాను, నువ్వు ఏది చెబితే చేశానయ్యా నేనని ధైర్యంగా నిలబడగలవు. ఏ ఒక్కటి లేకపోయినా లోపం ఉన్నా నీవు సత్క్రియ చేయని ఎడల తలనెత్తుకుంటావా ఆయన ఎదుట? కాబట్టి తలనెత్తుకోలేమండి దేవుని ఎదుట. మనం అందరం కూడా ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడవలసినటువంటి సమయం ఏమంటే సమీపంగా ఉంది. ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడే లోపుగా వాక్యానుసారంగా మన జీవితాలు మారాలండి. రెండవది కనికరము. కనికరము అనే మాట. దేవుడు ఎలాంటి వాడట? కనికరము కలిగిన దేవుడు. 119వ కీర్తన. ఎలా వచ్చిందండి మనకు కనికరం? ఎవరి వాళ్ళు మనకు కనికరం? ఏదైనా కొట్లో దొరికిద్దా? ఒక 100 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చుకోవడానికి కనికరం. కందిపప్పు దొరుకుతుంది, పెసం దొరుకుతుంది, కూరగాయలు దొరుకుతుంది, చికెన్ దొరికింది, మటన్ దొరికింది, ఎన్నో సరుకులు దొరుకుతాయి. మరి కనికరం ఎక్కడ దొరుకుతుంది? ఎలా వస్తుంది? ఎలా పొందుకోవాలి? దీన్ని చూడండి ఒకసారి. ఎవరి ద్వారా రావాలి? మనం అనుకున్నంత మాత్రాన వచ్చేది కాదు కనికరం. ఎలా వస్తుందో ఒకసారి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి. ఎలా చేస్తున్నాడు చూడండి. 119వ కీర్తన 41వ వచనం చదవండి. చదవండి. యెహోవా నీ కనికరమును నా యొద్దకు రానిమ్ము. చూడండి భక్తుని ప్రార్థన ఎలా ఉందో చూడండి. ఏం కావాలా దీనికి? అయ్యా నాకు ఆస్తి అయ్యా, ఆరోగ్యం అయ్యా, ఆయుష్కాలం అయ్యా, ఏమండి నా పిల్లలకి మంచి ఉద్యోగం అయ్యా, లేకపోతే నా పిల్లలకి మంచి వివాహం కావాలయ్యా. ఇవి మనం అడుగుతాం. భక్తుడు ఏమడుగుతాడు చూడండి ఇక్కడ ప్రార్థనలో. అయ్యా నీ కనికరము నా యొద్దకు. దేవుడు కనికరం కలిగిన వాడు. ఆయన దగ్గర కనికరం ఉంది. ఆ కనికరం ఇప్పుడు మనలో ఉండాలంటే ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? కనికరాన్ని కోరుకోవాలి కదా, ప్రార్థన చేయాలి కదా. కనికరం కూడా అమాంతంగా వచ్చేదండి. కనికరము గలవారు ఏమవుతారట? కనికరము గలవారు ధన్యులండి, వారు కనికరమును పొందుదురు. యేసు ప్రభు బోధలో కూడా చెబుతుంది కదండి 5వ అధ్యాయం మత్తయి సువార్తలో. కనికరం ఎవరి దగ్గర నుండి రావాలట? కనికరం ఎవరి దగ్గర నుండి రావాలి? దేవుని యొద్ద నుండి. నీ యొద్ద నుండి కనికరము నా యొద్దకు రానిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఆలోచన చేద్దాం. ఇంకొక మాట చూద్దామండి. కీర్తన గ్రంథంలోనే 145వ కీర్తన 9వ వచనం. 140. మా ఇందాక చెప్పాను కదా, 2 సార్లు చెప్పిన దాకా ఎవరు తీయద్దు. వెనకాల అందరూ తీయటంలా బైబుల్ అందరూ తీయాలి. 145వ కీర్తన 9వ వచనం. ఒకసారి చెప్పగానే ఫాలో అయిపోవాలి. పొద్దుగులు చెప్పించుకోకూడదు. ఇక 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఎక్కడ ఉన్నాయంటే ఆయన కనికరాలు. ఆయన సమస్త కార్యాలండి. నిజంగా మన మీద ఎంత కనికరం చూపించాడండి దేవుడు. ఎంత కనికరం అంటే సమస్త కార్యాలు. ఏం కార్యాలు చేశాడు ఆయన? సమస్త కార్యాలు. భూమి కలుగును కాక అంటే కలిగిందండి. ఆకాశం కలుగును కాకంటే కలిగిందండి. సముద్రం కలుగును కాకంటే కలిగిందండి. సూర్య చంద్ర నక్షత్రాలు కలుగును కాకంటే కలిగాయి. అక్కడ కనపడుతుందంట దేవుని కనికరం. వాటిలో ఏం కనపడుతుంది? దేవుని కనికరం. గాలి కలుగు. ఏమంటే దేవుడు కనికరించి మనల్ని ప్రేమించి నా పిల్లలు ఎలాగైనా సరే బ్రతకాలి,
అందరికంటే గొప్పగా ఉండాలి. ఏమన్నా ఏ జంతువుకు లేని గొప్ప జీవితం అన్నది. ఎందుకు ఆలోచిస్తుంటేనంటే మన తుఫాన్ అప్పుడు బాగా ఆలోచించండి, మనకే వణుకు పుడుతుందండి. ఆ చలిగాలికి, ఆ వాతావరణానికి వణుకు పుట్టి లోపల కొనుక్కొని స్వెటర్లు వేసుకొని, ఏమండి మంకీ క్యాప్లు వేసుకొని, మళ్ళా పైన కప్పుతాం, రగ్గులు కప్పుకొని, దుప్పట్లు కప్పుకొని చలి లేకుండా ఉండాలనుకుంటాం. మరి బయట చెట్ల మీద ఉండే ఆకాశ పక్షుల విషయం ఏంటి చెప్పండి? ఆకాశ పక్షులు ఎన్ని ఉన్నాయండి బయట? ఇళ్ళు ఉన్నాయి వాటికి. తుఫాను వచ్చి భయంకరమైన గాలి, భయంకరమైన చలి, వాటి పరిస్థితి ఏంటండి? చలి వచ్చినప్పుడు కుక్కలు ఉన్నాయండి, వీధులు తిరుగుతూ ఉంటాయి. కుక్కల పరిస్థితి ఏంటి? అడవిలో ఎన్నో వేల రకాల జంతువులను దేవుడు సృష్టించాడు. వాటి పరిస్థితి ఏంటి? మనకు ఇల్లుంటేనే చలికి తట్టుకోలేక ఇన్ని కప్పుకుంటున్నామే, వాటికి దుప్పట్లు లేవు, వాటికి స్వెటర్లు లేవు, వాటికి మంకీ క్యాపులు లేవు, ఉన్నాయా? వాటికి గొడుగులు లేవు, వాటికి ఇల్లు కూడా. ఎంత గొప్ప జీవితం ఇచ్చాడండి దేవుడు మనకి. చాలా గొప్పదండి మన జీవితం. వాటికన్నా మనం శ్రేష్ఠులుగానా అన్నాడు కదా ఆల్రెడీ. వేటిని గురించి మీరు చింతించకండి, వీటికంటే మీరు ఆకాశ పక్షులను చూడు అంటారు కదండి. వాటికంటే మీరు శ్రేష్ఠులు. శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. గొప్ప భాగ్యవంతులు మనం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన జీవితం ఇది. ఈ శ్రేష్టమైన జీవితంలో దేవుడు కోరుకున్న విధంగా జీవించడమే. మనకు నచ్చినట్లుగా కాదు, దేవుడు కోరిక తీరాలి, దేవుడు ఇష్టపడుతున్నది ఆయనకి ఇవ్వాలంతే. అప్పుడు దేవుడు కూడా చాలా సంతోషపడతాడండి. మనం అడిగింది మనకు దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎలా సంతోషపడుతున్నామో, మనం ఎలా ఆనందపడతామో. ఆనందపడతాం లేదా? మనం అడిగిన వెంటనే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అనుకోండి, చాలా ఆనందం మనకి, అవునా కదా? మనం అడిగిన వెంటనే మన కోరికను దేవుడు తీర్చాడు అనుకోండి, మనకు చాలా ఆనందం. మరి దేవుడు అడిగిన వెంటనే మనం దేవునికి ఇస్తే ఎప్పుడో కాదండి, అడిగిన వెంటనే ఇవ్వాలి. మనకు అడిగిన వెంటనే జవాబు కావాలి దేవుని దగ్గర నుండి. మరి దేవుడు ఎన్ని సందర్భాల్లో అడిగినా దేవునికి మనం ఇవ్వకపోతే ఎంత విచారం అండి దేవునికి కూడా. ఆలోచించండి, ఏమడుగుతున్నాయి ఆయన మన దగ్గర నుండి అంటే న్యాయముగా నడుచుకోండి ఒకటి. రెండవది కనికరము కలిగి జీవించాలి, కనికరము చూపించాలి. ఏమండి మరొక మంచి మాట, ఇంపార్టెంట్ మాట, విలువైన మాట సొలొమోను గారి ద్వారా రాయించాడండి. ఆ మాట కూడా చూద్దాం, చూడండి. సామెతల గ్రంథానికి వెళ్దాం అందరం కూడా. 28వ అధ్యాయం చాలా మంచి మాట రాశాడండి సొలొమోను గారు కూడా. 13వ వచనం ఎంత బాగుందో చూడండి ఆ మాట. ఏడు వాక్యం చాలా బాగుంటుందండి, టేస్ట్గా బాగుంటుందా లేదా? ఐస్ క్రీమ్ టేస్ట్ తెలుసు కదా అందరికి, తెలుసా? తేనె టేస్ట్ తెలుసుగా. ఏది బాగుంటుంది? ఐస్ క్రీమ్ బాగుంటుందా, తేనె బాగుంటుందా? ఐస్ క్రీమ్ బాగుంటుందా? అన్ని తీపుల్లో కల్లా కూడా ఏది బాగా శ్రేష్టమైనది? ఏది? తేనె కదండి. బలమైనది, శ్రేష్టమైనది, ఎంతో మధురమైనది కూడా. తేనె కంటే కూడా, జుంటె తేనె దారుల కంటే కూడా మధురమైనంత దేవుని వాక్యం. రుచి తెలిసిన వారికి మధురమైనదే, తెలియకపోతే, రుచి తెలియకపోతే దాని మధురం ఏంటో మాధుర్యం ఏంటో అర్థం కాదు. ఎంతో మధురమైన మాట సొలొమోను గారు ఒక మాట అన్నాడు చూడండి అమ్మా. చూసారా? 28వ అధ్యాయంలో 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఎప్పుడు వచ్చిందంట మనకు కనికరం? అయ్యా నాకు కనికరము కావాలని ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. ఇదిగో మరొక భక్తుడు సొలొమోను గారు చెబుతున్నాడు ఇక్కడ ఏమని? అతిక్రమములను విడిచిపెట్టాలి. అతిక్రమములను విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు. అతిక్రమములను విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మనం దేవుని ద్వారా కనికరమును పొందుకోగలం. ఆలోచన చేద్దామని. అంటే కనికరాన్ని పొందుకోవడానికి కూడా ఒక సిస్టమాటిక్ దేవుడు పెట్టాడు అనమాట. కనికరము దేవుని దగ్గర ఉంది, ప్రార్థన ద్వారా నీకు అది లభ్యమవుతుంది. అంతేకాదు మనలో ఉన్నటువంటి అతిక్రమములు, మనలో ఉన్నటువంటి పాపములు, మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను మనం విడిచిపెట్టినప్పుడు అప్పుడు మనం దేవుని ద్వారా ఏం పొందుతామట? కనికరం. మన అతిక్రమంలో మనం విడిచిపెడితే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. అంతే కదండి. ఈ కనికరం పొందుకున్న తర్వాతే మనం ఇతరుల మీద కనికరాన్ని చూపించగలుగుతామండి. కనికరాన్ని పొందుకోకుండా మనం కనికరం ఎప్పటికీ చూపించలేం. దేవుని ద్వారా రావాలా కనికరం, దేవుని ఇవ్వాలా కనికరం, దేవుని యొక్క నుండి పొందుకోవాలా కనికరం. అది ప్రార్థన ద్వారా, మన అతిక్రమములను విడిచిపెట్టుట ద్వారా
ఈ అతిక్రమాన్ని మనం ఈ యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. మరొక మంచి మాట చూద్దాం చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదువు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు చదవండి స్పీడ్గా తీసిన వాళ్ళు. 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను గాని దేని కోరుకున్నాడు దేవుడు? కనికరమునే కోరుకుంటున్నాను అన్నాడు. దేవుని కోరిక ఆయనకు బలులు కాదు కావాల్సిన, ముఖ్యంగా కనికరమును కోరుకుంటున్నాడట దేవుడు. నేను బలిని కోరను, నువ్వు ఇచ్చే బలులు కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకి ఏం కావాలట? కనికరం. కనికరమునే నేను కోరుకుంటున్నాను అన్నాడు దేవుడు. దేవుని కోరిక తీర్చాలి మరి. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు కనికరముగా మనం నడుచుకోవాలని, కనికరము చూపించాలని, కనికరమును దేవుని యొద్ద నుండి పొందుకోవాలని, అతిక్రమములను మనం విడిచిపెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. 3వ మాటకి వెళ్దాం. మనకు సమయం దగ్గర పడింది. 5 నిమిషాల్లో లేక 10 నిమిషాల్లో వాక్య భాగాన్ని ముగించుకున్నామండి. 3వ మాట ఏంటో చూడండి. ప్రేమించుటయు అనే మాట అండి. ప్రేమించుటయు. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం చదవండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, నీవు ప్రేమించు ఇస్సాకుని జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరిని ప్రేమిస్తున్నాడంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని. నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను మీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిలో దానిని అర్పించవలనని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు వెంటనే గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడైన ఇస్సాకుని వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడండి? జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సందర్భం అంతా మీరు 22వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మనకు సమయం లేదు కనుక. ఏం జరిగిందంటే ఇస్సాకును దేవుడు కోరిన వెంటనే లేక వృద్ధాప్యంలో 100 సంవత్సరాలకు ఇచ్చాడండి. ఇస్సాకు గారికి 100వ సంవత్సరం అంట. ఇస్సాకు గారు పుట్టే సమయానికి అబ్రహాం గారికి 100 సంవత్సరాలు. ఎవడు లేక ఇచ్చిన సంతానం ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు ఇస్సాకుని. వెంటనే దేవుడు నువ్వు ప్రేమించే ఇస్సాకు నాకు కావాలి, ఎక్కడో చేసినా నేను చూపించే మోరియా పర్వతం మీదకి అని చెప్పాడు. ఈయన వెంటనే ఇక బదులు మాట్లాడాడండి. భార్యకు కూడా చెప్పలే ఇంట్లో. ఇక భార్యకు చెబితే ఆటంకపరిచిద్దని దేవుని మాటే ఖచ్చితంగా నెరవేరాలని నా జీవితంలో అనుకున్నాడు. దేవుని మాట వరకు భార్యకు కూడా మాట కూడా చెప్పుకున్న కుమారుని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడంటండి. చంపేయడానికి. బలంటే చంపేడుగా నరకాలి కదా మరి. కత్తిలు తీసుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆలోచన చేద్దాం. అంటే దేవుని మాట ముఖ్యం అనుకున్నాడా? తన కుమారుడైన ఇస్సాకుగా ముఖ్యం అనుకున్నాడా? ఎవరిని ప్రేమించాడు ఈయన ఇంతకీ? అబ్రహాం ఎవరిని ప్రేమించాడు చెప్పండి? దేవుడినే ఎక్కువగా ప్రేమిస్తున్నాడండి. కుమారుడి కన్నా, భార్య కన్నా, కుటుంబం కన్నా, ఆస్తి కన్నా బహుధనవంతుడండి ఆయన. సామాన్యుడు కాదు అబ్రహాం గారు, బహుధనవంతుడు. దేవుడి అతనికి బహుధనవంతుడిగా చేశాడు. ఆయన ధనం మీద లేదు ప్రేమ, బిడ్డల మీద లేదు ప్రేమ. అంటే ప్రేమ అంటే అసలు ఏమి పట్టించుకోవడానికి కాదండి. వీళ్ళందరికన్నా కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాడు? దేవుడే, తర్వాతే ఎవరైనా. అంత గొప్పగా జీవించాడండి. దేవుణ్ణి ప్రేమించాలి మొట్టమొదటి మీది. మనకి మార్కు సువార్తలో ఉన్నది ఈ మాటలన్నీ కూడా. కాబట్టి పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ అన్నది. ఇది మనకు దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు, ప్రేమించడం అనేది. తర్వాత పొరుగు వారిని ప్రేమించాలి. తర్వాత 3వది సహోదరుని ప్రేమించాలి. 4వది శత్రువుని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, శత్రువును కూడా ప్రేమించాలి. ప్రేమించుటయు అనేది కూడా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, మనల్ని అడుగుతున్నాడు. 4వ చూడండి, దీన మనస్సు.
సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం 4వ మాటకు వచ్చామండి. చివరికి 16:9 సామెతలు. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే హీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు అన్నాడు. దీనులతో పొత్తు చేయుట మేలు అంటే దీనులతో సహవాసం చేయడం వలన, దీనులతో కలిసిమెలిసి ఉండడం వలన ఏమొచ్చిందంటే మనకి మేలు. గర్విష్ఠులతో సహవాసం కన్నా కూడా, పొత్తు చేయడం కన్నా కూడా దీన మనసు కలిగిన వారితో పొత్తు చేస్తే మేలు కలుగుతుందండి. అంటే దీన మనసు కలిగి నడుచుకోవడం వలన ఏమొచ్చిందండి మనకి మేలు కలిగిద్దండి. దేవుడు మేలు చేస్తాడు. ఆయన మనకు మేలు కలిగించాలంటే మనం దీన మనసు కలిగి ప్రవర్తించాలి. తెలుసు కదండి ఎవరు దీన మనసు కలిగిన వారు? మన ప్రభువు ఎలాంటి వాడండి? మత్తయి సువార్త 11:29 అంటాడు కదా, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. మన ప్రభు ఎంత దీన మనస్సు కలిగిన వాడంటే కాండి, కొట్టేవాడిని తిరిగి కొట్టగలడు కానీ ఎవరిని కొట్టలేదు. కొట్టగలడా లేదా? మాటతో సమస్తాన్ని కలిగించిన దేవునికి ఆత్మలు ఒక మనిషి కథ లెక్కండి. ఆయన కలుగు చేసిన వారమే, ఆయన కలుగు చేసిన సృష్టి సమస్తం ప్రపంచంలో ఆ దేవుని వాక్యం వలనే కలిగినాయి కదా. బదులు మాట్లాడటం లేదు, కొట్టేవాళ్ళు తిరిగి కొట్టడం లేదు, తిట్టేవాళ్ళు తిరిగి తిట్టడం లేదు, అవమానించేవాళ్ళు తిరిగి అవమానించడం లేదు. భయంకరంగా రక్తం వచ్చేలా ఒళ్ళంతా కూడా నాగరసాలలో దున్నుతున్నా కానీ బదులు మాట్లాడటం లేదు. ఆ కలవరి శిలువను, ఆ భారభరితమైనటువంటి శిలువను ఆయన భుజాల మీద వేసి ఆ యెరూషలేము వీధుల్లో కూడా ఈడ్చుకుని వెళ్తున్నా కూడా ఎందుకైనా నన్ను ఈ విధంగా చేస్తున్నారని బదులు ఆయన మాట్లాడటం లేదండి. ప్రభువులో ఉంది దీనత్వం, దీన మనస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి. ఆయనను ఆరాధిస్తున్నటువంటి మనం, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం కూడా ఈ 4 లక్షణాలు ఖచ్చితంగా దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండాలండి. అంతే కదండి. అన్నీ ఇచ్చిన దేవుడు మనం ఏమడిగాడండి? మనం ఏమడుగుతున్నాడు? ఇప్పుడు చెప్పండి 4 విషయాలు. న్యాయముగా నడుచుకోవాలి. రెండవది కనికరము కలిగి జీవించాలి. మూడవది ప్రేమించాలి. నాలుగవది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇవి దేవుడు ఇంతే కదా, దేవుడు నిన్ను అడుగుతున్నాడు అన్న. ఇంతే కదా అంటే అర్థం ఏంటంటే చాలా ఈజీ కదా అని అర్థం. కింట బరువు మన నెత్తి మీద పెట్టి మొయ్యమంటే చాలా కష్టం. కింట మొయ్యలేం మనం. వీటిని పాటించడానికి ఏమండి? ఇదేమో బరువు అయితమా? చాలా ఈజీ కదా. ప్రయత్నం చేయాలి మనం. దేవుడు ఎందుకంటే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది అన్ని ఇచ్చిన దేవుడు మనం కోరుకుంటున్నాడు, మనం అడుగుతున్నాడు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, మరి దేవునికి మనం ఇవ్వాలి. వీటిని ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాం నాయన. మీ మాటలు విడిచిపెట్టే వరముగా మాత్రం ఉండక మా కోసం ఎన్నో ఇచ్చారు నాయన మీరు. మరి మీ కోసం మేమేమి ఇవ్వాలో ఈరోజు మేము తెలుసుకున్నాం. ఇస్తున్నామో లేదో, అలా జీవిస్తున్నామో లేదోనని మమ్మల్ని మేము ఎవరికి వారమే వాక్యమును బట్టి పరిశీలించుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన వాక్యాన్ని బట్టి సరిచేసుకొని మీరు అడిగినటువంటి వాటిని మీకు ఇచ్చే వారముగా ఉండుటకు సహాయం ఇచ్చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకున్నాము.